ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో ఆది దంపతుల అద్భుత కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరులకు దివ్య నీరాజనం. తిరుపతిలో ఘనంగా ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవికి విశేషంగా ఆస్థానం. రథోత్సవంలో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం. అన్నవరంలో స్వామివారికి ఆధ్యాత్మిక ఉత్సవం. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. భక్తుల దర్శన ఏర్పాట్లపై ఆరా తీసిన వెంకయ్య చౌదరి. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే విశేష వేడుకల్లో భాగంగా ఊంజల సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రావణమాస శుభవేళ సోమవారం సాయం సంధ్యా సమయంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను నవరత్న సహిత వజ్ర శోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో ఆశీలన చేశారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పండితుల వేద పారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు ఆది దంపతులకు చూడ చక్కగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ పల్గుణి నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి ఆస్థానం సమర్పించారు. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి రథోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి టేకు రథంపై ఆశీలన చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ మాడవీధుల్లో రథోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఆదివారం అర్ధరాత్రి భక్తులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించిన అదనపు ఈవో భక్తులకు దర్శన టోకెన్ల జారీ, స్కానింగ్ తదితర అంశాలను పరిశీలించారు. భక్తులు సేద తీరడానికి ఉన్న సదుపాయాలను, వారికి కల్పించాల్సిన సౌకర్యాలను గమనించారు. అనంతరం ఆలయంలోని పడికావలి వద్దకు చేరుకుని వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం స్వామివారి ఏకాంత సేవలో పాల్గొని ఆలయ తలుపులు మూసివేసేంత వరకు ఉండి స్వీయ పర్యవేక్షణ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం భక్తుల పూర్వజన్మ సుకృతం. ఇలవైకుంఠం తిరుమలలో కొలువైన భక్తుల కొంగు బంగారు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షణకాల దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వస్తూ ఉంటారు.
ఈ సందర్భంగా సోమవారం తిరుమల శ్రీనివాసుడిని 1500 మంది ప్రత్యేక ప్రతిభావంతులు దర్శించుకుని తమ జన్మ ధన్యమైందని సంతోషపడిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఏటా చెన్నైకి చెందిన రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ సంయుక్తంగా కొంతమంది ప్రత్యేక ప్రతిభావంతులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నై నుండి ఎంతో ఆర్తిగా ఏడుకొండలవాడి దర్శనానికి తిరుమలకు చేరుకున్న 1500 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు టీటీడీ దర్శన సౌకర్యం కల్పించింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వామివారి దర్శనానంతరం ఎస్వీబీసీ వీరిని పలుకరించగా భక్తితో నిండిన హృదయంతో పూర్తి ఆనంద సంతోషాల నడుమ వారందరూ తమకు శ్రీవారిని దర్శించుకోగానే ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని వివరించారు. మేము రోటరీ డిస్ట్రిక్ట్ 3233 మహావీర్ బోత్రా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన పీరియడ్లో ఇప్పుడు ఆగస్టు 5th ఈరోజు మేము స్పెషల్ చిల్డ్రన్ 1008 చిల్డ్రన్ని పెట్టి మిగతా వాలంటీర్స్ అన్నీ చేరి 1500 టోటల్గా వచ్చి ట్రైన్లో చెన్నై నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడ రేణిగుండాల నుంచి బస్సులో వచ్చి దర్శనం చేస్తాము. బాగా దర్శనం చేసి రోటరీనుடைய పని ఏమంటా ఆల్ ఓవర్ వరల్డ్ పోలియో మందుని ఇచ్చి వాళ్ళకి పెరాలిసిస్ ఇదేంతా ఏమి ఆవకుండా చేసేదా రోటరీది. అదే గురించి ఇండియా లోపల అన్ని క్లబ్లు ఉంది. అదే చెన్నైలో 96 క్లబ్ల నుంచి ఇప్పుడు మనుషులు వచ్చి ఉంటారు. అందరికీ రోటరీ గురించి అందరినీ తెలిసే మారిగా నేడు ఈరోజు నడిచింది. బాగా సంతోషం. పెరుమాల్ని బాగా దర్శనం చేసి బాగా సంతోషం. అంతా స్పెషల్ చిల్డ్రన్ వాళ్ళకి ఛాన్స్ దొరికి వాళ్ళంతా ఇప్పుడు లైఫ్లోనే చూడమాలది పెరుమాల్ని. ఈ రోజు అది చూసేదానికి రోటరీ మహావీర్ బోత్రా అండ్ అవర్ చైర్మన్ పంకజ్ మీన్స్ లో ఇది చేసి నేడు దేవస్థానం తిరుపతి దేవస్థానంకి మేము చాలా థ్యాంక్స్ చెప్తుంటాం. చెన్నై దాంట్లో వచ్చి ఒక స్పెషల్ ట్రైన్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇప్పుడు బోత్రాన్ ఉన్నారు, స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చారు. 1500 పిల్లకాయలు వాళ్ళకి కొద్దిరు ఎప్పుడు తిరుపతి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తిరుపతి అంటే ఏం తెలీదు, వాళ్ళ ఫోటోలను చూసి వచ్చారు. కానీ తిరుపతి దేవస్థానం వాళ్ళు మంచి అరేంజ్మెంట్ మా రోటరీ వాళ్ళ చేసి ఇక్కడ వచ్చి డైరెక్ట్గా స్పెషల్ బస్సు నేరుగా వచ్చి ఇక్కడ మెయిన్ దీంట్లో దిగి అక్కడ నేరుగా ఇక్కడ రావడం, మంచి దర్శనం చేసుకోవడం, ఆ క్యూని స్టాప్ చేసి మాకు దర్శనం ఇవ్వడం, దీనివల్ల ఎక్కువ పుణ్యం పొందుతుంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వాళ్ళు లేలేరు, నడవలేరు, అటువంటి అంతా వచ్చారు, మాట్లాడలేరు, వాళ్ళకి చెవులు వినదు, అటువంటి మంచి స్పెషల్ చిల్డ్రన్
స్పెషల్ చిల్డ్రన్ వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉండింది. వాళ్ళకి ఎంతో సంతోషం అంటే మీరు వాళ్ళని చూస్తే కానీ అర్థం చేసుకోరు. వెనక ఫోటో వీల్ చైర్లు వచ్చారు. ఫస్ట్ టైం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫస్ట్ టైం వచ్చారు. తిరుపతి అంటే తెలియదు అంటే వాళ్ళకి. దానివల్ల తిరుపతి దేవస్థానం వాళ్ళకి చాలా సంతోషం, మాకు రోటరీ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మేము రోటరీ క్లబ్ అన్ని రోటరీ డిస్ట్రిక్ట్స్ చెన్నై నుంచి వచ్చాము. మా రోటరీ గవర్నర్ మహావీర్ బోత్రా వచ్చి ఏం చేశారంటే చెన్నైలో చుట్టి ఉండే స్పెషల్ స్కూల్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ డిఫార్మిటీస్ వాళ్ళంతా తిరుపతి దర్శనం తీసుకుని రావాలని ఒక స్పెషల్ ట్రైన్ పెట్టి ఒక 35 బస్సులో రేణిగుంట నుంచి ఇక్కడ తిరుపతి దేవుడి దర్శనం చూపించాము. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నుంచి అన్ని ఆఫీసర్స్ అన్ని స్టాఫ్ కోఆపరేటెడ్ బాగా చేతిచ్చారు. దే గేవ్ ఆల్ పర్మిషన్. మాకు స్పెషల్ గేటు, స్పెషల్ ఎంట్రన్స్, స్పెషల్ దర్శనం అన్ని చేతిచ్చారు. తిరుపతి దేవస్థానానికి మా రోటరీ గవర్నర్ మహావీర్ బోత్రా నుంచి చాలా థ్యాంక్స్ పెట్టుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి భస్మాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై విశేషంగా మంగళ ధ్వనులు, వేదమంత్రోచ్చారణ నడుమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని నిర్వహించి హారతులను సమర్పించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ గురు రాఘవేంద్రుల అష్టోత్తర శతనామావళి పారాయణం మంగళకరంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పండితులు వేదోక్తంగా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర తుంగభద్రా తీరంలో చాతుర్మాస దీక్షలో ఉన్న మఠం పీఠాధిపతులు దండోదక స్నానం ఆచరించారు. ఈ పవిత్ర పుణ్యస్నాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రామకృష్ణాపురంలో నిలవైన శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా విశేషంగా కార్యక్రమాలను నిర్వహించారు. లోక సంక్షేమార్థం ఆలయ ప్రాంగణంలో శ్రీ వారాహి ప్రత్యంగిర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవార్లకు సభక్తి పూర్వకంగా అర్చనలను జరిపారు. ఆపై భక్తుల సంకల్ప పూజలతో విధి విధాన భరితంగా హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారిని శాకంబరి దేవిగా, వారాహి దేవిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల శాఖలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని శాకంబరి దేవిగా, ఉత్సవమూర్తిని శ్రీ వారాహి అమ్మవారిగా పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో కొలువు తీర్చి మహామంగళ హారతులను అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు సంకల్ప దీక్షతో శ్రద్ధగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు సంతపేటలోని శ్రీ నాగాలమ్మ దేవాలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు అట్టహాసంగా సాగే అమ్మవారి జాతరను పురస్కరించుకుని చల్లని తల్లి శ్రీ నాగాలమ్మను వర్ణమయ పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసిడి శోభిత రత్నాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి ఉత్సవ మూర్తికి సాయం సంధ్యా సమయంలో నగర వీధుల్లో ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతిని వేడుకగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా అమ్మవారిని మణిమయ వజ్రాభరణాలు, పంచవర్ణ మంగళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించారు. విశేషించి పలు రకాల సుగంధ పుష్పాలతో అమ్మవారికి పుష్పాలంకరణను ప్రత్యేకంగా చేశారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవీదేవిని శాకంబరి మాతగా అలంకరించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవను వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధా గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు, పూలమాలలతో వధూవరులుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులను సమర్పించారు. నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా అమ్మవారి జయంతిని ప్రత్యేకంగా నిర్వహించారు. అమ్మవారి మంగళమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సింహవాహనమూర్తిగా భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఘనంగా సాగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆండాళమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి నారాయణవనం వీధుల్లో ఊరేగించారు. ఇంటింటా భక్తులు అమ్మను దర్శించుకుని హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢం సారి సమర్పణ పూజలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు ఉత్సవ శోభితంగా సాగిన అమ్మవారి ఆషాఢ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆఖరి రోజు అమ్మవారికి దేవస్థానం అధికారులు, సిబ్బంది సారెను సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు జమ్మి చెట్టు వద్ద అమ్మవారికి అందజేసే ఆషాఢం సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, కోలాటాల సంబరాల నడుమ అర్చకులు, అధికారులు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మకు సమర్పించి ఉత్సవాలకు స్వస్తి పలికారు. చిత్తూరులోని తంగవేలు తోపులో కొలువైన శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. జగదాంబ శ్రీ అంకాళ పరమేశ్వరి దేవిని నవావర్ణ సుగంధ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమ పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, అష్టభుజాలతో సర్వశక్తి రూపిణిగా సింహవాహనంపై కొలువు తీర్చి వేడుకగా గ్రామోత్సవం జరిపారు. కడప జిల్లా కమలాపురం మండలం టి చదివిరాడ గ్రామంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది.
స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ముందుగా గణపతి ఆరాధనతో సంకల్పం జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలు అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సేర్తి సేవ జరిగింది. శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధంలోని తిరువాయుమొళిని పారాయణం చేయడంతో అర్చకులు స్వామి అమ్మవార్లకు వేడుకగా సేర్తి సేవను పూర్తి చేశారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా దీపారాధనలు, కోలాటాలతో ఆడిపాడి శ్రీ గోదా రంగమన్నారుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. త్రిమూర్తి స్వరూపులు, గురుదేవులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనం సర్వశుభకరం. విశేషించి అమావాస్య రోజు స్వామివారి దర్శనం ఎంతో పుణ్యదాయకం. ఈ సందర్భంగా వరంగల్ దత్తపురంలోని శ్రీ వరద దత్త క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తరాలతో అర్చించి మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని సంజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం దివ్య సౌగంధాలను వెదజల్లింది. స్వామివారి సన్నిధి నిత్య పూజలతో కలకలాడుతోంది. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్పం పఠించారు. అనంతరం భక్తుల సమక్షంలో సూర్యాష్టకాలను పారాయణం చేస్తూ స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆపై సంజ్ఞాదేవి సమేత స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.